మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఓటింగ్ సరళి ఎలా ఉంది? ఏ పార్టీ గెలవబోతోంది? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఏపీలో సంక్షేమానికి జనాలు జై కొట్టారా? అభివృద్ధికి ఓటేశారా? ఈసారి ఓటరు నాడి ఎలా ఉంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటూ పోలింగ్ నాటి నుంచి ఒకటే ఉత్కంఠ అయితే ఆ ఉత్కంఠకు ఎగ్జిట్ పోల్స్ తెరదించాయి. పార్టీలతో పాటు ప్రజలు ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చాయి. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణ లోక్సభ, దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ను ఓసారి చూద్దాం. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని రైస్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. కూటమికి 113 నుంచి 122 సీట్లు వస్తాయని తెలిపింది. వైసీపీ పార్టీకి 48 నుంచి 60 సీట్లు గెలుస్తాయని అంచనా వేసింది. ఇక కాంగ్రెస్ ఖాతా తెరవదని పేర్కొంది. రైస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఏపీలో కూటమి పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. మరి రైస్ ఎగ్జిట్ పోల్ ఎంత స్థాయిలో నిజమనేది తెలియాలి అంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. లోక్సభ స్థానాల విషయానికొస్తే రైస్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం టీడీపీ కూటమికి 17 నుంచి 20 స్థానాలు వస్తాయని చెప్పింది. ఇక వైసీపీ ఈసారి 7 నుంచి 10 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదని పేర్కొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.